ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడి అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత తమదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాలువను కబ్జా చేసి రైతులకు నష్టం కలిగిన చరిత్ర రాధాకృష్ణయ్య కుటుంబానిదని బీజేపీ సీనియర్ నేత నీటి సంఘ అధ్యక్షులు కుంచా శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాధాకృష్ణయ్య అతని సోదరులు అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతూ కూటమిలో చీలికలు తెస్తున్నారని ధ్వజమెత్తారు. నేను ఇంకో క్లాస్లో కట్టాను అని మాట్లాడాడు. హెడ్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటంటే నిడుమంటపాలెం గ్రామంలో బస్ స్టాప్ కట్టాల్సిన ప్లేస్లో కట్టకుండా నేను ఇంకో ప్లేస్లో కట్టాను అని మాట్లాడాడు. హెడ్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి, అయ్యా పిల్లలకి మా టీచర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు ఎక్కడన్నా యూత్లో అడిగో లేదా మీరైనా ఒక బస్ స్టాప్ ఏదో ఏర్పాటు చేయండి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ప్రాధాన్యపడ్డారు. మేము ఈ జెమినీ ఫ్యాక్టరీకి పోయి వాళ్ళతో మాట్లాడాం. మాకు బస్ స్టాండ్ కట్టించండి, మా ఊర్లో బడి పిల్లలు చిన్న 10వ క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంచెం ఎదిగి ఉంటారు కదా, ఆ పిల్లల్ని కొంతమంది ఆటకాయలు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు, ఏదో పోతుంటే చేస్తుంటే వాళ్ళకి సేఫ్టీగా మాకు కొంచెం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలా అని వాళ్ళని అడిగాం, ఇచ్చాం. ఎమ్మెల్యే సంతకం చేస్తేనే ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఇచ్చారు. ఎమ్మెల్యేకి చెప్పాము, చెప్పకుండా మేము దొంగతనంగా వాళ్ళ దగ్గర మేము తెచ్చుకొని మేమే కమిషన్కి అమ్ముకోవాలి.